కొరియన్ కంటెంట్ అంటే కేవలం రొమాన్స్, లవ్ స్టోరీస్ మాత్రమే అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం అసలు కాదు. ఎందుకంటే ఈ లిస్ట్‌లో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఉంటుంది. టెరిఫయింగ్ హర్రర్ ఉంటుంది. బ్రెయిన్ ఫ్రీజింగ్ స్కై-ఫై కూడా ఉంటుంది. బెస్ట్ థ్రిల్లర్స్ ఉన్నాయి. అసలు ఒక్కసారి ప్లే కొడితే నెక్స్ట్ ఎపిసోడ్ చూడకుండా నిద్రపోలేరు. ఇవన్నీ మీ టైం 100% వర్త్ అయ్యే బెస్ట్ కొరియన్ కంటెంట్ చివరి వరకు చూశాక మీ వాచ్ లిస్ట్ మొత్తం మారిపోవడం ఖాయం. లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. నంబర్ 10, ఇఫ్ ఫిషెస్ కుడ్ కిల్. లిస్ట్లో 10th ప్లేస్లో ఉన్నది ఇఫ్ ఫిషెస్ కుడ్ కిల్. మీకు కావాల్సిన విష్ ఏదైనా తీర్చే ఒక కర్స్డ్ యాప్ మీ ఫోన్లో ఇన్స్టాల్ అయితే ఎలా ఉంటుంది? వినడానికి భలే ఉంది కదా. కానీ ఆ విష్ నెరవేరిన ప్రతిసారి మీ ప్రాణాలకి ఒక టైమర్ స్టార్ట్ అయితే మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సూపర్ న్యాచురల్ హర్రర్ మిస్టరీ సిరీస్ ఒక హై స్కూల్ గ్రూప్ స్టూడెంట్స్ తమ పర్సనల్ స్వార్థం కోసం అలాగే రివెంజ్ తీర్చుకోవడానికి ఈ మిస్టీరియస్ యాప్లో విష్ కోరుకుంటారు. మొదట్లో కోరికలన్నీ నిజమవుతూ ఉంటాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆ తర్వాత ఒక్కరి తర్వాత ఒకరు భయంకరమైన రీతిలో చనిపోవడం స్టార్ట్ అవుతుంది. ఆ యాప్ వెనుకున్న డార్క్ మిస్టరీ ఏంటి? అసలు ఆ విష్ నెరవేర్చేది ఎవరు? స్టూడెంట్స్ ఆ చావుల నుంచి ఎలా తప్పించుకున్నారనేదే మెయిన్ ప్లాట్. డిజిటల్ ఏజ్ థ్రిల్లర్స్, డార్క్ మిస్టరీస్ ఇష్టపడే వాళ్ళకు ఇది ఒక పర్ఫెక్ట్ పిక్. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూడండి. నెంబర్ 9, పారాసైట్ ది గ్రే. నెక్స్ట్ పూర్తిగా ఒక డిఫరెంట్ స్కైఫై వరల్డ్లోకి తీసుకువెళ్ళే స్కైఫై హారర్ సిరీస్ పారాసైట్ ది గ్రే. సడన్గా ఆకాశం నుంచి పడ్డ వింత పారాసైట్ క్రియేచర్స్ హ్యూమన్ మైండ్స్ని తమ కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ బాడీస్ని ఆక్రమిస్తే ఎలా ఉంటుంది? ఇది రొటీన్ జాంబీ కథ కాదు. హ్యూమన్ వర్సెస్ ఏలియన్ పారాసైట్ కాన్సెప్ట్కి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ మరియు క్రీచర్ డిజైన్తో మిక్స్ చేసి తీశారు. ఇందులో మెయిన్ లీడ్ బ్రెయిన్ని పారాసైట్ పూర్తిగా కంట్రోల్ చేయలేకపోతుంది. దానివల్ల ఆమె సగం హ్యూమన్గా సగం ఏలియన్గా మారిపోతుంది. ఒకవైపు పారాసైట్స్ని వేటాడే స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ గ్రే, ఇంకోవైపు మనుషులను చంపేసే ప్రపంచాన్ని రూల్ చేయాలని పారాసైట్స్ ఆర్మీ. వీళ్ళ మధ్య నడిచే వార్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. కేవలం 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉండడం వల్ల ఒక రాత్రిలోనే విపరీతమైన థ్రిల్తో లాగ్ లేకుండా బింజ్ వాచ్ చేయొచ్చు. ఇది కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 8, బ్లడ్ హౌండ్స్. ఇప్పుడు కథ కంటే కేవలం ప్యూర్ రా యాక్షన్ కోరుకునే వాళ్ళ కోసం బ్లడ్ హౌండ్స్. కరోనా టైంలో బిజినెస్ దెబ్బతిని అప్పుల్లో కూరుకుపోయిన అమాయకు ప్రజలను బలి తీసుకునే ఒక పవర్ఫుల్ వడ్డీ మాఫియా డాన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ రౌడీల బారిన పడిన తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు యంగ్ ప్రామిసింగ్ బాక్సర్స్ ఎలా చేతులు కలిపేశారనేదే ఈ క్రిమినల్ యాక్షన్ థ్రిల్లర్. 2 సీజన్స్గా ఉన్న ఈ సిరీస్లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎలాంటి ఫేక్ విజువల్ ఎఫెక్ట్స్ కానీ గ్రావిటీ డైవ్ చేసే స్టంట్స్ ఉండవు. పక్కా రియల్ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్, హై పంచెస్, రియలిస్టిక్ చేస్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉండే బాండింగ్, యాక్షన్ డిజైన్ మిమ్మల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడతాయి. ప్యూర్ యాక్షన్ లవర్స్కి ఇది డ్రీమ్ సిరీస్. ఇది కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది, చూసేయండి. నెంబర్ 7, మెర్సీ ఫర్ నన్. నెక్స్ట్ ఒక ఎక్స్ట్రీమ్ డార్క్ రివెంజ్ డ్రామా మెర్సీ ఫర్ నన్. అండర్ వరల్డ్ మాఫియాలో ఒకప్పుడు తిరుగులేని రౌడీగా ఉండి ఆ చీకటి ప్రపంచాన్ని వదిలేసి ప్రశాంతంగా జీవిస్తున్న ఒక వ్యక్తి కథ ఇది. కానీ అతను వదిలేసిన ఆ చీకటి ప్రపంచం అతని తమ్ముడిని దారుణంగా చంపేస్తుంది. తన తమ్ముడి హత్య వెనుకున్న నిజం తెలుసుకోవడానికి, రివెంజ్ తీర్చుకోవడానికి అతను మళ్ళీ అండర్ వరల్డ్లోకి అడుగు పెడతాడు. రక్తం, రివెంజ్, అండర్ గ్రౌండ్ గ్యాంగ్ వార్స్తో సాగే ఈ డార్క్ క్రైమ్ డ్రామా కేవలం 7 ఎపిసోడ్స్లోనే ముగుస్తుంది. ప్రతి సీన్లో ఉండే సీరియస్నెస్, విలన్స్ని వేటాడే విధానం, అద్భుతమైన నటన మిమ్మల్ని కట్టిపడేస్తాయి. గ్యాంగ్స్టర్ కంటెంట్ నచ్చే వాళ్ళు అసలు మిస్ అవ్వకూడదు. ఇది కూడా నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. నెంబర్ 6, ఏజెంట్ కిమ్ రీయాక్టివేటెడ్. బయట చూస్తే చాలా అమాయకంగా పెళ్ళాం మాట వింటూ బతికి ఒక నార్మల్ ఫాదర్, కానీ అతని పాస్ట్ దేశం కోసం పనిచేసిన ఒక డేంజరస్ బ్లాక్ ఆప్స్ ఏజెంట్. అదే ఏజెంట్ కిమ్ రీయాక్టివేటెడ్. రిటైర్ అయిపోయి కుటుంబంతో హ్యాపీగా ఉందామనుకున్న అతని లైఫ్ ఒక రోజులో మారిపోతుంది. అతని ప్రాణానికి ప్రాణమైన కూతురిని ఒక ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ కిడ్నాప్ చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి ఇన్ని రోజులు దాచిపెట్టిన తన అసలు రూపం, పాత స్పై స్కిల్స్ మళ్ళీ బయటకు వస్తాయి. 10 ఎపిసోడ్స్ పాటు సాగే ఈ యాక్షన్ స్పై కామెడీ థ్రిల్లర్లో ఫ్యామిలీ సెంటిమెంట్, కడుపుబ్బ నవ్వించే హ్యూమర్, అట్ ది సేమ్ టైం జాన్విక్ రేంజ్ ఫైల్స్ ఉంటాయి. ఒక తండ్రి తన కూతురు కోసం ఎంతటి రిస్క్ చేశాడనేదే చాలా ఎంటర్టైనింగ్గా చూపించారు. ఇది కూడా నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. నెంబర్ 5, వీక్ హీరో క్లాస్ 1. హై స్కూల్ డ్రామాస్ అనగానే లవ్ స్టోరీస్,
రొమాన్స్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే దిస్ ఈజ్ వీక్ హీరో. చూడ్డానికి చాలా సైలెంట్‌గా, వీక్‌గా కనిపించే ఒక టాపర్ స్టూడెంట్. కానీ ఇతని దెబ్బకి స్కూల్‌లో బుల్లీస్ చేసే అందరూ ఉచ్చ పోసుకోవాల్సిందే. ఇతనికి మిగతా రౌడీల్లాగా పెద్ద సైజు కండలుండవు. కానీ ఇతని అతిపెద్ద ఆయుధం తెలివితేటలు మరియు సైకాలజీ. పెన్నులు, బెంచీలు, కర్టన్లు ఇలా కనిపించిన ప్రతి దాన్ని వెపన్‌గా వాడుతూ విలన్స్‌ని మైండ్ గేమ్‌తో కొట్టే ఈ హై స్కూల్ యాక్షన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఫ్రెండ్‌షిప్, ఎమోషన్ మరియు ఎక్స్‌ట్రీమ్ యాక్షన్ మిక్స్ అయిన ఈ సిరీస్ మిమ్మల్ని క్రేజీగా ఫ్యాన్స్ చేసేస్తుంది. మొత్తం 2 సీజన్స్ ఉన్నాయి. వన్స్ స్టార్ట్ చేస్తే ఇంకా ఆపరా అన్నా కూడా వినవు. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. చూసేయండి. నెంబర్ 4 ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్. జాంబీ సర్వైవల్ థ్రిల్లర్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్. ఒక నార్మల్ డేలో స్కూల్లో క్లాసెస్ జరుగుతూ ఉండగా ల్యాబ్‌లో జరిగిన ఒక చిన్న సైన్స్ ప్రయోగం ఫెయిల్ అయ్యి సడన్గా ఒక వైరస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. చూస్తుండగానే స్కూల్ మొత్తం జాంబీ అవుట్ బ్రేక్ అవుతుంది. బ్రతకాలంటే పారిపోవడానికి బయట దారి లేదు. హెల్ప్ చేయడానికి పోలీసులకు కూడా వీలు కాదు. క్లాస్ రూమ్లు, డెస్కులను అడ్డు పెట్టుకుని స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ని వెపన్స్గా మార్చుకుని ఆ స్టూడెంట్స్ ఎలా సర్వైవ్ అయ్యారనేదే డ్రామాగా తీశారు. ప్రతి ఎపిసోడ్ సెకండ్స్లో గడిచిపోతుంది. ప్రతి మూల ఒక డేంజర్ దాగి ఉంటుంది. సర్వైవల్ థ్రిల్లర్స్కి ఇది బెంచ్ మార్క్. కేవలం ఒక్క సీజన్ మాత్రమే ఉంది. సెకండ్ సీజన్ కోసం అందరూ వెయిటింగ్. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. చూసేయండి. నెంబర్ 3 టీచ్ యూ ఎ లెసన్. స్కూల్స్‌లో జరిగే క్రైమ్స్, ర్యాగింగ్, బుల్లింగ్‌ని తుడిచిపెట్టడానికి గవర్నమెంట్ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని రంగంలోకి దింపితే అదే టీచ్ యూ ఎ లెసన్. కరప్ట్ అయిన స్కూల్ మేనేజ్మెంట్స్, పొలిటీషియన్స్ అండ చూసుకొని మిగతా స్టూడెంట్స్ జీవితాలను నాశనం చేసే ధనవంతుల పిల్లలు తమ ఐడెంటిటీ దాచిపెట్టి ఈ స్పెషల్ బ్యూరో ఇచ్చే స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే మాస్ ట్రీట్మెంట్ నిజంగా కేక. 10 ఎపిసోడ్స్ ఉండే ఈ స్కూల్ యాక్షన్ డ్రామాలో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా సమాజంలో టీచర్స్ ఎదుర్కొనే సమస్యలు, స్టూడెంట్స్ క్రైమ్స్ వెనుకున్న కారణాలను చాలా డీప్గా ప్రజెంట్ చేశారు. డార్క్ జస్టిస్ క్రైమ్ని ఇష్టపడే వాళ్ళకు పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది ఈ సిరీస్. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. చూసేయండి. నెంబర్ 2 ది ఈస్ట్ ప్యాలెస్. ఇప్పుడు జానర్ని కొంచెం మార్చేద్దాం. హిస్టారికల్ డార్క్ ఫ్యాంటసీ ప్లస్ సూపర్ న్యాచురల్ హర్రర్ ది ఈస్ట్ ప్యాలెస్. జోసన్ రాజవంశంలో రాజులు కోటలోని ఈస్ట్ ప్యాలెస్లో 30 ఏళ్ళగా రాజకుమారులు వింత చావులు. రాజ్యాన్ని ఏలే రాజులు కూడా ఆ కోటలోకి వెళ్ళడానికి భయపడేలా అక్కడ ఒక శాపం తాండవం చేస్తూ ఉంటుంది. ఆ దయ్యాల మిస్టరీస్ని ఛేదించడానికి సౌల్ స్లేయర్ మరియు ఆత్మల మాటలు వినగల ఒక అతను ఆ కోటలోకి అడుగు పెడతాడు. కింగ్డమ్ మరియు డీమన్ స్లేయర్ వైబ్స్తో ఉండే ఈ డార్క్ గోస్ట్ మిస్టరీ థ్రిల్లర్లో ప్యాలెస్ పాలిటిక్స్, దయాల బ్యాక్ స్టోరీలు, సైకలాజికల్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపిన ఒక విజువల్ వండర్గా ప్రజెంట్ చేశారు. ఆర్ట్ డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్ ఉంది. చూసేయండి. నెంబర్ 1 స్క్విడ్ గేమ్. ఇక నెంబర్ 1 స్థానంలో ఏది ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉందా? ది గ్లోబల్ ఫినామినన్ స్క్విడ్ గేమ్. లైఫ్లో ఏమీ సాధించలేక విపరీతమైన అప్పుల్లో ఉన్న 456 మంది వ్యక్తులు 45.6 బిలియన్ల ప్రైజ్ మనీ కోసం ఒక రహస్య ద్వీపంలో ఆడే ఆట ఇది. చిన్నపిల్లలు ఆడే ఆటలు, కానీ ఓడిపోతే స్పాట్లోనే బుల్లెట్స్తో కాల్చి పారేసే సైకో సర్వైవల్ గేమ్. 3 సీజన్స్గా వచ్చి ప్రపంచాన్ని ఊపేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్లో డబ్బు కోసం మనుషులు ఏ రేంజ్కి దిగజారుతారు, ఆపదల స్వార్థం ఎలా బయటపడుతుంది అనే హ్యూమన్ను ఎమోషన్ని అద్భుతంగా చూపించారు. మీరు ఇప్పటివరకు ఒక డ్రామా కూడా చూసి ఉండకపోతే మీ ఫస్ట్ చాయిస్ ఇదే అవ్వాలి. ఇది కూడా నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్గా ఉంది. సో గైస్, ఇవి నేను పక్కాగా చూడమని సజెస్ట్ చేసే టాప్ 10 కొరియన్ మూవీస్ అండ్ సిరీస్. మరి ఇప్పుడు మీ 10 ఈ 10 సిరీస్లో మీరు ఇప్పటికీ ఏవి చూశారు, అందులో మీ ఫేవరెట్ ఏంటి, అలాగే మీకు నచ్చిన బెస్ట్ కొరియన్ థ్రిల్లర్ ఈ లిస్టులో లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో ఆ పేరు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్స్లో నుంచి బెస్ట్ సజెషన్స్తో ఇంకో కిక్కెక్కించే లిస్ట్ తయారు చేస్తాను. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ బింజ్ వాచ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ కంటెంట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్. బాయ్.